హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్వప్న ఎస్ఎస్ వ్లాగ్. ఈ వ్లాగ్లో అయితే నేను మనకైతే ఎండాకాలం వచ్చేసింది కానివ్వండి, చల్లగా ఏదైనా తాగితే చాలా బాగుంటుంది అనిపిస్తుంది. అందుకనే నేను కోకోనట్ కొబ్బరితో ఈ డ్రింక్ అయితే చేయబోతున్నాను అండి. చాలా టేస్టీగా ఉంటుంది. దీంట్లోకి మనం లేత కొబ్బరి తీసుకున్నాను, అలాగే కొంచెం ముందుగా నానబెట్టుకున్న బాదం, డ్రై ఫ్రూట్స్ అయితే వేసేసుకున్నాను. సన్ఫ్లవర్ సీడ్స్, మళ్ళీ పంకిన్ సీడ్స్ ఇవన్నీ నానబెట్టి అయితే వేసేసుకున్నాను. కోకోనట్ వాటర్ వేసుకున్నాను అనమాట నేను. అలాగే 1 టేబుల్ స్పూన్ అంటే షుగర్ కూడా వేసేసుకొని మంచిగా బ్లెండ్ చేసుకోవాలండి. షుగర్ మీకు వద్దనుకుంటే తీసేయండి. నేను కొంచెం స్వీట్నెస్ ఉండాలని చెప్పి షుగర్ అయితే వేసేసుకున్నాను. అలాగే 2 టేబుల్ స్పూన్ల ఐస్ క్రీమ్ కూడా వేసేసుకోవాలండి. ఐస్ క్రీమ్ వేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి బ్లెండ్ చేసుకోవాలి. కొద్దిసేపు అయితే కొంచెం బాగా బ్లెండ్ చేసుకోవాలండి, ఎందుకంటే నురుగా వస్తే చాలా సూపర్గా ఉంటుంది. చూడండి, ఈ కోకోనట్ డ్రై ఫ్రూట్ మిల్క్ షేక్ అయితే రెడీ అయిపోయింది. కొంచెం నేను బాదం క్రష్ చేసేసుకొని వేసేసుకున్నాను అనమాట. అలాగే కొంచెం ఫ్రెష్ క్రీమ్ కూడా పైనుంచి డెకరేషన్ కోసమని వేసుకున్నాను. ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. చాలా అంటే చాలా టేస్ట్ చూసారు కదా, చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లలకు కూడా చాలా నచ్చుతుంది. డెకరేషన్ కోసం అని కొంచెం క్రీమ్ వేసుకున్నాను అనమాట. క్రీమ్ కూడా మీకు ఇష్టం ఉంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. ఇదైతే చాలా సూపర్గా ఉంది. పిల్లలకి ఇస్తే మాత్రం ఇట్లా ఈజీగా తాగేస్తారనమాట. ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్ స్వప్న ఎస్ఎస్ వ్లాగ్.